హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అది కూడా ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు చాలా రుచికరంగా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని మనం తయారు చేసుకొని తినచ్చు. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గానే కాదండి, ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా పిల్లలకి తయారు చేసి పెట్టచ్చు. చాలా రుచికరంగా ఉంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక కొత్త రకం రెసిపీ అనుకోండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. యమ్మీ యమ్మీగా ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా పిల్లలకి పొంగనాల రూపంలో చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక గంట పాటు, ఒక గంట నానితే సరిపోతుంది. నేను ఇక్కడ రెగ్యులర్గా మనం అన్నం వండుకుంటాం కదా, అదే రైస్ వాడాను. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవైనా కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇందులోకి ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టినటువంటి 3 మీడియం సైజు బంగాళదుంపలు వేశాను. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని దోసపిండిలా రుబ్బుకోవాలి. నేను ఇక్కడ పొంగనాలుగా చేస్తున్నాను కాబట్టి ఇలా దోసపిండిలా రుబ్బుతున్నానండి. లేదా మీరు పునుగుల్లాగా డీప్ ఫ్రై చేయాలనుకుంటే కనుక కాస్త థిక్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కను తీసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లైట్గా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ గ్రైండ్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ని ఈ పిండిలో వేసేసుకుందాము. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. అదేవిధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటాను వేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లేదా క్యారెట్, క్యాప్సికమ్ వాటిని తురిమైనా వేసుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. అదేవిధంగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ పైన పెరుగు, చివర్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఈ రెసిపీని తయారు చేసుకున్నాం కదండి. సో తొందరగా ఈ పిండి పులవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా బేకింగ్ సోడా లేదా వంట సోడా అనేది 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి పిండి రెడీ అయిపోయింది పొంగనాలకి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఈలోపు స్టవ్ మీద పొంగనాల పెన్నం పెట్టి వేడి చేశాను మీడియం ఫ్లేమ్లో. మనం ఈ రెసిపీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఇవన్నీ కూడా ఈవెన్గా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా పెన్నం వేడెక్కగానే ఒక్కొక్క గుంటలో కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క గుంటలోనూ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గుంటలోనూ కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలన్నమాట. ఇలాగా ఫిల్ చేసుకోండి అన్ని గుంటల్లోనూ పిండి అనేది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోపు పిండి అనేది బాగా ఉడుకుతుంది. మనం పైన ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఈ రెసిపీకి ఒకవైపు అడుగున వేసాం కదా, సరిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఫ్లఫీగా వచ్చాయి చూడండి. అడుగున బాగా వేగిపోయాయి. వెంటనే వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటువైపు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదనమాట. రెండో వైపు వేయించేటప్పుడు మూత పెట్టేశారంటే బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. సాఫ్ట్గా వద్దు, పై లేయర్ అనేది క్రిస్పీగా రావాలి అనుకున్నట్లయితే కనుక మూత పెట్టకుండానే ఫ్రై చేయండి. అంతేనండి. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే రెండో వైపు కూడా బాగా వేగిపోయాయి. వెంటనే వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇలా పొంగనాలే కాదండి, మనం ఊతప్పం లాగా కూడా ఇదే బ్యాటర్తో చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఎందుకంటే అందరి ఇళ్లలో పొంగనాల పెన్నం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు చిన్న ప్యాన్లో ఊతప్పం లాగా వేసుకొనైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పై లేయర్ అనేది లైట్గా క్రిస్పీగా, లోపల సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, వీటిని చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా కమ్మగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మీకు నచ్చిన విధంగా ఈ పిండితో ఊతప్పం కానీ లేదా పొంగనాలు కానీ లేదా బోండాల్లాగా డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏదైనా కూడా చేసుకొని తినచ్చు. టేస్ట్ బాగుంటుంది ఏ విధంగా తయారు చేసినా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, బాగా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసి పెట్టినటువంటి వీటిని మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎటువంటి చట్నీ లేనప్పుడు డైరెక్ట్గా తిన్నా కూడా ఏ కాంబినేషన్ లేకపోయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.